గుంటూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అవినీతి గురించి ఒక్కసారి చూద్దాం. ఏ నియోజకవర్గంలో ఏ విధంగా చేశారు. గుంటూరు ఈస్ట్లో అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యే ఏ విధంగా అంటే అభివృద్ధి పనులు తమ అనుచరులతో చేయిస్తూ బయట నుంచి వచ్చేవారిని బెదిరిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే గుంటూరు వెస్ట్కి సంబంధించి ఎమ్మెల్యే గిరిధర్ నియోజకవర్గంలో చేపట్టిన కొన్ని పనులు కూడా కమిషన్లు తీసుకుని ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి అక్కడికి వెళ్ళి ఈ విధంగా దోచుకుంటూ ఆ కమిషన్లు ప్రతి ఒక్కరి దగ్గర తెలుగుదేశం పార్టీలో నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళి అక్కడ కొన్ని పనులు చేపిస్తూ అక్కడ దోచుకోవడానికి ఆ పార్టీలోకి వెళ్ళడము బహుశా అందుకని అక్కడికి వెళ్ళి దోచుకు తింటూ ఉన్నాడు. అనేక కమిషన్లు తీసుకుంటూ ఈ విధంగా తీసుకుంటూ ఇంకా ఇక్కడైతే మంగళగిరి నియోజకవర్గం కిందకు వస్తే ఇక్కడ ఆర్కే ఈయన అధికారంలోకి రాకముందు చాలా మాటలు చెప్పారు కోటలు దాటే విధంగా, ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి. అదే విధంగా ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గం మొత్తం తన అనుచరులతో ఇసుక దందా చేయిస్తూ ఉన్నారు. మొత్తం ఈ అనుచరులతో చేపించి నియోజకవర్గాన్ని దోచుకు తింటూ ఉన్నారు. అదే విధంగా పొన్నూరు నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్లోని పొన్నూరు నియోజకవర్గంకి వస్తే అక్కడ ప్రధానంగా ఎమ్మెల్యే ఏమేం చేస్తూ ఉన్నాడు. చేబ్రోలు మండలంలో క్వారీల నుంచి మట్టి అక్రమంగా తరలిస్తూ దీనికి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కొందరు క్వారీ యజమానుల నుంచి బలవంతంగా వసూలు చేయడం కూడా వివాదాస్పదం. నియోజకవర్గానికి వచ్చే అధికారుల నుంచి వసూలుకు పాల్పడు లక్ష్యాలు నిర్దేశించి వసూలు చేస్తున్నారని లక్ష్యాలు అంటే ఒక టార్గెట్ ఇచ్చేస్తాడు. ఈ టార్గెట్ వరకు నువ్వు దోచుకోవాలి అని చెప్పి దోచుకొని ఈయన దోచుకు తింటూ ఉన్నాడు. గతంలో రేషన్ బియ్యం వ్యాపారి హత్య కేసులో కూడా తన పక్కనే తిరుగుతున్న పని పట్టించుకోకుండా వత్తాసు పలుకుతూ వచ్చి బహిరంగ ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఈ విధంగా దోచుకు తిన్నారు. అదే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రధానంగా ఎమ్మెల్యే ఆర్కే గారు పోస్టింగ్లకు అధికారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చేస్తూ వచ్చారు. తెనాల్లో అయితే అక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లకి సహకరిస్తూ వారి నుంచి పర్సంటేజ్లు ఇంత పర్సంటేజ్ ఇస్తావా అంత పర్సంటేజ్ ఇస్తావా అని తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్థలాలు మొరక బూసులు మట్టి తరలింపుకు అనుచరుల ద్వారా డబ్బులు వసూలు చేయిస్తున్నాడు. ఈ విధంగా అవినీతి చేయిస్తూ ఈ విధంగా దోచుకు తింటూ ఉన్నారు గుంటూరు పార్లమెంట్ మొత్తాన్ని. వీళ్ళకేదో చేస్తారు అని చెప్పి అధికారాన్ని ఇస్తే వీళ్ళు ఏం చేశారు, నియోజకవర్గాల మొత్తాన్ని గాలి కదిలేసి టోటల్ అవినీతి పైన ఫోకస్ పెట్టి అవినీతి చేసి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఆలోచించండి ప్రజలారా.